హైదరాబాద్లో కూడా ఇదే మారిగా ఉండేది. ఒక సిటీ కాదు, విలేజ్ కాదు, అమరుగా ఉండేది. అప్పుడు కూడా హైదరాబాద్లో ఒక కల్చర్ ఉండేది. ఆ కల్చర్ అంటే లేట్గా నిద్ర లేయడం, రాత్రి లేట్గా పడుకోవడం. కానీ అలాంటిది ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత తెల్లవారుజామున అంతకుముందు మీరు చూసే సీఎంలు 3 వరకు పనిచేసి 12 గంటలకు ప్రారంభించేవారు. ఎన్టీఆర్ పోయిన తర్వాత 9-10 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3 గంటలు లేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 24 గంటలు పనిచేస్తున్నారు, 24 గంటలు రోడ్లు ఊడుస్తున్నారు. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ మనం క్రియేట్ చేసి దాన్ని బట్టి కల్చర్ వస్తుంది. వాళ్ళు రాజధాని నగరం కట్టుకుంటారు, చాలా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మంచి కట్టుకొని సంతోషంగా కట్టుకుంటారు. అమరావతి కాకపోతే ఇంకోటి కట్టుకుని ఎవరు వద్ద అంటున్నారు. అదేందో మాకు తెలంగాణకి ఏం అవసరం అని నాకు అర్థం కాదు. ఏమనుకోవాలా, ఏ రకమైన సంస్కారం అనుకోవాలా? వారి విజ్ఞతకే వదిలిద్దామని అనుకున్నాం. కేసీఆర్ను ఒక మాట అంటే నేను పడగలను, కానీ తెలంగాణ సమాజాన్ని అంటే మాత్రం పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. తెలంగాణ సంస్కారాన్నో తెలంగాణ సమాజాన్నో ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బీలిటిల్ చేస్తే ఎంతవరకైనా వెళ్తాం, కానీ ఊరుకోమని చెప్పుకునే సందర్భంగా నేను ఒక హెచ్చరిక కూడా చేస్తాను.